వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రం జగత్ ప్రసిద్ధి చెందినటువంటిది. సాధారణంగా ఏ దేవత ఉపాసనలోనైనా మంత్రం ఉంటుంది, సహస్రనామ స్తోత్రం ఉంటుంది. ఆ మంత్రాధిదేవత అయిన తల్లిని లేదా దేవతని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే విజ్ఞానం సహస్రనామాల్లో పెద్దలు మనకిచ్చారు. సహస్రనామం అనేది ఒక పెద్ద గొప్ప ప్రక్రియ. మనకు బాగా అలవాటైపోయింది కనుక ఆ అద్భుతం సామాన్యంగా అనిపిస్తుంది. కానీ అందులోని విశేషములేమిటి? ఈ సహస్రనామ విద్య అనేది ప్రతి ఉపాసనా సంప్రదాయంలో ఉన్నది. విష్ణువును ఉపాసిస్తే విష్ణు సహస్రం, శివోపాసన చేస్తే శివ సహస్రం. అందులో మళ్ళీ రకరకాల భేదాలు. కృష్ణ సహస్రం ఉన్నది, రామ సహస్రం ఉన్నది, నృసింహ సహస్రం ఉన్నది. అలాగే శివునికి సంబంధించి దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం. దీనితో పాటు శివ సహస్రనామాలు కూడా శివపురాణంలో ఒకటి, మహాభారతంలో ఒకటి, ఇంకా ఇతర పురాణాల్లో కూడా స్కాందాది పురాణాల్లో లభిస్తున్నాయి. ఒక దేవతకు అనేక సహస్రనామాలు. అలాగే అమ్మవారి సహస్రనామాలకేం కొదవ. లక్ష్మీ సహస్రనామం ఉన్నది, గౌరీ సహస్రనామం ఉన్నది, సరస్వతి సహస్రనామం, దుర్గా సహస్రనామం. ఇలాగా ఒక దేవతంటూ ఉంటే ఆ దేవతకి సంబంధించిన మూలమంత్రం అంటూ ఉంటుంది, దానికి సంబంధించిన సహస్రనామ స్తోత్రం ఉంటుంది. అందుకు ఉపాసనలో సహస్రనామ స్తోత్రం ఒక అంగము, ప్రధానాంగం. అంతేకాదు ముఖ్యంగా పంచాంగములను కొందరు చెప్తూ ఉంటారు ఉపాసనలో. అంటే మంత్రానికి బలం ఇవ్వడానికి పనికొచ్చేవి. ఒకటి సహస్రనామ స్తోత్రం, ఇంకోటి హృదయం, మూడవది కవచం, నాలుగవది కీలకం. ఇవి ప్రధానంగా చెప్తూ ఆ తర్వాత ఇంకా అనేక భాగములు వివరిస్తూ ఉంటారు. అవి బీజము అంటూ ఇత్యాది విశేషములతో మంత్రం బలపడ్డానికి ప్రధానమైన అంగముల్లో సహస్రనామ స్తోత్రం ఒకటి. అలాగే ఏ దేవత ఉపాసన చేసినా ఆ దేవతా సహస్రనామ స్తోత్రం చేయడం వల్ల ఆ మంత్రం పరిపూర్ణతను పొందుతుంది. అందుకు ఇక్కడ అమ్మవారి మంత్రసిద్ధి సంపూర్ణంగా జరగడానికి మనకి ఋషులు అనుగ్రహించినటువంటి గొప్ప మంత్రరాశి ఈ లలితా సహస్రనామ స్తోత్రం. అయితే అన్ని సహస్రనామ స్తోత్రాలు విశిష్టములైనవే, దేనికవి. ఏ సహస్రనామ స్తోత్రం చెప్పినా దీన్ని మించి మరొకటి లేదని ప్రతిచోట చెప్తూ ఉంటారు. అంటే అది ఉపాసించే వారికి దాని యందు పరమ బుద్ధి కలగాలి. ఇది సర్వోత్కృష్టమైన భావన కలిగితే కానీ అది సంపూర్ణ సిద్ధి రాదు గనక అక్కడ అలా చెప్తూ ఉంటారు. అయితే అన్ని సహస్రనామ స్తోత్రాలు పరిశీలించి లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మాత్రం ఇది ఒక ప్రత్యేకమైనది, విశిష్టమైనది అని అంగీకరించి నమస్కరించవలసిందే. అన్ని ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. అసలు సహస్రనామం అనే ప్రక్రియ ఎందుకు వచ్చింది అని చెప్పుకుని మనం ఈ గ్రంథంలోకి వెళితే దీనిపై ఒక మంచి అవగాహన కలుగుతుంది. ఇప్పుడు విష్ణు సహస్రం, శివ సహస్రం, అలాగే లలితా సహస్రం ఎందుకు సహస్రనామాలు చెప్పారు పెద్దవాళ్ళు, ఇది మనం ముందు బాగా పరిశీలిద్దాం. అయితే ఇక్కడ శాస్త్ర విషయాలు ఎక్కువ వెళతాయి కనుక ఏకాగ్రత ఎక్కువ అవసరం. ముందుగా సహస్రనామ స్తోత్రం అనేది ఒక శాస్త్రం. సహస్రం అని సంఖ్య ఎందుకు పెట్టారు, 1000 ఎందుకు చెప్పాలి అంటే ఆ దేవత గురించి చెప్పాలి అంటే అది అనంతతత్వము. ఎప్పుడైనా భగవత్తత్వం అనంతం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని వేదమే నమస్కరించింది. అనంతమైంది భగవత్తత్వం. అనంతమైన భగవత్తత్వాన్ని అనంతంగా కీర్తిస్తేనే సరిగ్గా సరిపోతుంది. కానీ అనంతాన్ని అనంతంగా కీర్తించేలానికి కీర్తించేవాడు అనంతుడా? వీడు అనంతుడు కాడు, వీడికి అంతం ఉన్నది. కనుక అనంతమైన తత్వాన్ని అనంతంగా కీర్తించిన ఫలితం కావాలి. కానీ మనం అనంతంగా కీర్తించలేం. కనుకనే ఇక్కడ మనకొచ్చేటప్పటికి పరిమితి అయిపోయింది, దేవత అపరిమితమైపోయింది. ఫలితము మనకి అపరిమితంగానే కావాలి. అప్పుడు ఏం చేయాలంటే పెద్దలు ఆలోచించి అనంతంగా పఠించిన ఫలితం లభించడానికి అనంతవాచికమైన ఒక శబ్దాన్ని తీసుకున్నారు. సహస్రం అనే శబ్దము అనంతవాచి. విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకమని మహాభారతంలో చెప్తున్న వాక్యం ఇది. విశ్వము, శతము, సహస్రము, అలాగే సర్వము అనే శబ్దం ఒకటి. ఈ 4 కూడా అక్షయత్వాన్ని అనంతత్వాన్ని తెలియజేస్తాయి. అందుకు అనంతమైన భగవత్తత్వాన్ని అనంతంగా కీర్తించడానికి మనకి పెద్దలిచ్చిన అవకాశం సహస్ర సంఖ్య. అందుకే సహస్రనామాలు కీర్తిస్తే అనంత భగవత్తత్వాన్ని మనం అనుసంధానం చేసిన ఫలితం లభిస్తుంది. ఇది ఒక ఉద్దేశం. ఇంకొక ఉద్దేశంలో సహస్రనామాలు కేవలం పేర్లు కాదు,
మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత గురించి పరిపూర్ణంగా తెలిసి చేస్తేనే దానికి సిద్ధి బాగా ఉంటుంది. అయ్యా తెలియకుండా చేస్తే రాదా అండి అని అడగద్దు, వస్తుంది. తెలియకుండా చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తుంది. తెలిసి చేస్తే వచ్చేదే సంపూర్ణ ఫలమని శాస్త్రం చెప్తున్నది మనకి. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని నిర్దేశించారు. ఏ కర్మ చేస్తున్నామో అది తెలుసుకుని చేయాలి. అలాగే మీరు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారో ఆ దేవత గురించి బాగా తెలుసుకోవాలి. అంటే ఆ దేవత ఎవరు, ఆ దేవతకు సంబంధించిన తత్వం ఏమిటి, లీలలేమిటి, గుణములేమిటి, మహిమలేమిటి, ఆ ఉపాసన విషయములేమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు సంపూర్ణమైన పుష్టి వస్తుంది. అలా చెప్పాలి అంటే ఒక్కొక్క దేవత గురించి అనేక సంపుటాలు రాయించండి. అన్ని సంపుటాల జ్ఞానం పొంది మన మనస్సులో పొందుపరుచుకోవాలి అంటే మనకంత శక్తి ఉంటుందా? అందుకే అంత సంపుటాల జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో ఇమిడ్చి పెట్టేస్తారు. అలాగా ఒక్కొక్క నామంలో ఆ దేవతకి సంబంధించిన ఒక్కొక్క జ్ఞాన అంశాన్ని నిక్షిప్తం చేసి పెడతారు. అలాగే సహస్రనామములు కూడాను ఆ దేవతకి సంబంధించిన విజ్ఞానాన్ని 1000 నామాల రూపంతో ఇచ్చిందని అర్థం. అందుకే 1000 నామాలకు అర్థం తెలుసుకుంటే ఆ దేవత అంటే ఏమిటో పరిపూర్ణంగా అర్థమైపోతుంది. అందుకే ఏ దేవత ఉపాసనలైనా సహస్రనామములు వాటి అర్థం తెలుసుకుంటే సంపూర్ణ దేవతా జ్ఞానం లభిస్తున్నది. ఇది రెండవ ఉద్దేశం. సాధారణంగా శాస్త్రాల్లో 2 రకాల గ్రంథాలు ఉంటాయి, సూత్ర గ్రంథం, భాష్య గ్రంథం అని. సూత్రం అంటే ఆ శాస్త్రజ్ఞానాన్ని సంక్షిప్తంగా ఒక చిన్న వాక్యంలో దట్టిస్తారు. అది దట్టింపే, సామాన్యం కాదు. ఒక చిన్న బాంబు లోపల మందుని ఎంత దట్టిస్తారో ఆ సూత్రం లోపల చాలా విజ్ఞానాన్ని దట్టిస్తారు. అది మేధావులైన వారికి బాగా అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి అందులో ఉన్నదాన్ని వ్యాఖ్యానించితే స్పష్టమవుతుంది. అందుకే సూత్రం అర్థం కావడానికి భాష్యం కావాలి. అలాగే సూత్రము భాష్యమని రెండిటి ద్వారా శాస్త్రం బాగా తెలుస్తుంది. అలా మనకి అన్ని శాస్త్రాలకి సూత్ర భాష్యాలు 2 ఉన్నాయి. వేదాంత శాస్త్రంలో బ్రహ్మసూత్రాలు ఉంటే దానికి శంకర భాష్యం ఉంది. అలాగే ప్రతి శాస్త్రానికి సూత్ర గ్రంథం, భాష్య గ్రంథం ఉంటుంది. అలాగే అమ్మవారి ఉపాసనకు సంబంధించి సూత్ర గ్రంథం ఏదయ్యా అంటే లలితా సహస్రనామ స్తోత్రమే సూత్ర గ్రంథం. ఇందులో ఒక్కొక్క నామం, ఒక్కొక్క సూత్రం. ఈ సూత్రాన్ని కానీ మనం జాగ్రత్తగా పట్టుకుని వ్యాఖ్యానం చేసినట్లయితే అమ్మవారి విద్య అంతా సంపూర్ణంగా తెలుస్తుంది. అందుకు బ్రహ్మ విద్య తెలుసుకోవాలంటే బ్రహ్మసూత్రాలు, శ్రీ విద్య తెలియాలంటే సహస్రనామ స్తోత్రం. ఇది ప్రధానమైన అంశం. అందుకే శ్రీ విద్యకు సంబంధించిన సంపూర్ణమైన విజ్ఞానాన్ని సహస్రనామ స్తోత్రంలో నిక్షిప్తం చేశారు. అందుకు ఇక్కడ 3వ అంశంగా చెప్పుకుంటున్నాం. ఈ స్తోత్రము సూత్ర గ్రంథము. ఇది ఇలా లలితా సహస్రనామ స్తోత్రాన్ని 3 కోణాల్లో మనం పరిశీలించాం. ఇలా మనకు పెద్దవాళ్ళు 1000 నామాలతో భగవజ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని సంపుటాలతో ఉంటే గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ నామాలతో ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు. అనేక మంది పుస్తకాపేక్ష లేకుండానే సహస్రనామాలు చెప్పగలరు కదా. అంత సులభంగా మనకి అమ్మవారి విజ్ఞానం నోటుకొచ్చింది. ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఏకాంతంలో కూర్చొని ఏ ఒక్క నామాన్నో దగ్గర పెట్టుకుని మననం చేస్తూ ఉంటే అందులో ఉన్న భావమంతా బయటకు వస్తూ ఉంటే అమ్మవారు అర్థమవుతారు. అది ఎలా మననం చేసుకోవాలో మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఒక్కొక్క నామాన్ని మననం చేసుకుందాం. ఈ సహస్రనామ స్తోత్రాలకి అనేక భాష్యాలు ఉన్నాయి. చాలా పెద్దలు అనేకములైనటువంటి ఉపాసనా రహస్యాల్ని, వేదాంత శాస్త్ర విజ్ఞానాన్ని కూడా ఈ భాష్యాల్లో మనకు అందించారు. దొరికినంత మేరకు ప్రామాణికమైన భాష్య గ్రంథాలన్నీ మథనం చేసుకుని వాటి నవనీతాన్ని ఇక్కడ ఆస్వాదిద్దాం. ముఖ్యంగా అవతారిక, సహస్రనామ స్తోత్ర అవతారిక చాలా విశిష్టమైనది. ఎలా వచ్చింది సహస్రనామ స్తోత్రం? ఇది ఎవరికి ఉపదేశించారు అంటే చాలామందికి తెలిసిన విషయమే. ఇది హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్య. ఈ విషయం ఎవరు ప్రస్తావన చేస్తున్నారు? వ్యాసదేవుడు బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ప్రస్తావన చేస్తున్నారు. అయితే కేవలం అక్కడ సహస్రనామ స్తోత్రం మాత్రమే లేదు, లలితాదేవికి సంబంధించిన అనేక విషయాలు అక్కడ చెప్పబడుతున్న హయగ్రీవ స్వామి వారి చేత. ఆ చెప్తూ మధ్యలో చెప్పారు సహస్రనామ స్తోత్రాన్ని. ఎన్ని చెప్పారు దీనికి ముందు దానికి తర్వాత అంటే ఆశ్చర్యకరమైన అంశమే అది. అందుకు సరిగ్గా ఇక్కడ ప్రారంభంలో పూర్వపీఠికలో దీనికి అవతారిక అని చెప్పుకోవచ్చు.